శ్రోతలందరికీ నమస్కారం. ఇప్పుడు వినబోయే కథ పేరు అమ్మకు నాకు మధ్య. రచించిన వారు గోగిశెట్టి చెంచు మోహన్ నాయుడు గారు. కథ విందాము. ఢిల్లీ నుండి బయలుదేరిన తమిళనాడు ఎక్స్ప్రెస్ చాలా వేగంగా చెన్నై వైపు దూసుకుపోతోంది. అందులో ప్రయాణిస్తున్న నా ఆలోచనలు కూడా అంతకన్నా వేగంగా మా ఊరి వైపు, ఊళ్ళో ఉంటున్న మా అమ్మ వైపు పరుగులు తీస్తున్నాయి. దాదాపు సంవత్సరం తర్వాత మా అమ్మను చూడబోతున్నానని, అమ్మ చేతి వంట తినబోతున్నానని తలుచుకుంటేనే మనసు ఆనందంతో ఉక్కిరి బిక్కిరవుతోంది. గువ్వలా ఎగిరిపోవాలి, నా తల్లి గూటికే చేరుకోవాలి అంటూ అమ్మ కోసం సినిమాలో హీరో కృష్ణలా పాట పాడుతూ గంతులు వెయ్యాలి అనుంది. కానీ నేనుండేది రైల్లో కదా. మా అమ్మ ఎంత మంచి అమ్మ! నా కోసం ఎన్ని కష్టాలు పడింది, ఎన్ని అవమానాలు భరించింది, ఎన్ని నిందలు మోసింది. అమ్మకు నేనంటే ప్రాణం. ఒక్క ప్రాణం కాదు, పంచ ప్రాణాలు. ఆ పంచప్రాణాలు నా మీదే పెట్టుకుని అమ్మ ఇన్నాళ్ళు బ్రతికింది, ఇంకా బ్రతుకుతూ ఉంది. అటువంటి అమ్మ కోసం తానేం చేశాడు? హాయిగా ఢిల్లీలో ఉద్యోగం చేసుకుంటూ పెళ్ళాం పిల్లలతో కులాసాగా గడుపుతూ ఆమెనేమో దిక్కులేని దాన్నిలా ఆ పల్లెటూళ్ళలో ఒక్కదాన్ని వదిలేశాడు. అసలు అమ్మను ఎట్లా చూసుకోవాలి అనుకున్నాను, ఎంత సుఖపెట్టాలనుకున్నాను. నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత అమ్మను నా దగ్గరే ఉంచుకొని సకల సౌకర్యాలు కలుగజేసి కాలు కింద పెట్టే అవసరం లేకుండా మహారాణిలా చూసుకోవాలని ఎన్ని కలలు కన్నాను. ఆమె ఇన్నాళ్ళు పడ్డ కష్టాలన్నీ మర్చిపోయేలా ఆమెను సంతోషపరచాలి అనుకున్నాను. కానీ తీరా ఉద్యోగం వచ్చి పెళ్ళయి పెళ్ళాం వచ్చాక ఏమీ చేయలేకపోయాను. నా కలలన్నీ కళ్ళలైపోయాయి. కారణం నా భార్య రేఖ. రేఖకు అమ్మంటే గిట్టదు. మా అమ్మను తీసుకొచ్చి మన దగ్గరే ఉంచుకుందామని నేను అన్నప్పుడల్లా ఆ ముసల్దానికి నేను చాకిరీ చేస్తూ వండి వార్చుతూ ఉండాలా? ఆ ముసల్దాన్ని చూస్తేనే నాకు అసహ్యం. ఇక జీవితాంతం దానితో కలిసిమెలిసి ఉండాలంటే నా వల్ల కాదు అంటూ నిర్మోహమాటంగా చెప్పింది. నేను కొట్టాను అంతే. అన్నం తినకుండా అలిగేది. నన్ను పట్టించుకునేది కాదు. ఎంత చెప్పినా వినేది కాదు. మొండిగా ప్రవర్తించేది. ఇక లాభం లేదు అనుకుని వదిలేశాను. ఒకవేళ అమ్మను నేను రమ్మన్నా ఆమె వచ్చేది కాదులే. ఎందుకంటే ఆమెకు తెలుసు తన కోడలి గురించి. పెళ్ళప్పుడే ఆమె రేఖ మనస్తత్వం తెలుసుకుంది. మా అమ్మకు చదువు రాదు గాని మనుషులను చదవడం బాగా తెలుసు. నా చిన్నప్పుడే, అంటే నాకు 10 ఏళ్ల వయసులోనే మా నాన్నగారు చనిపోయారు. ఒక్కగానొక్క కొడుకునైన నాకు అమ్మ నాన్న అన్నీ అమ్మే అయి పెంచింది. మా నాన్న మిగిల్చిన ఆస్తి కూడా ఏమీ లేదు. పేకాట పిచ్చితో ఉన్న ఆస్తినంతా కాజేశాడంట. నాకింకా ఆ రోజులు బాగా గుర్తు. అమ్మ పొద్దున్నే కూలి పనికి వెళ్ళేది. వరి నాట్లు, కలుపు, కోతలు ఇలా ఏ పనికైనా సరే వెళ్ళేది. పనికెళుతూ అన్నం వండి పెట్టి వెళ్ళేది. నేను బడికెళ్ళొచ్చి అన్నం తినేవాణ్ణి. అమ్మ సాయంకాలానికి వచ్చేది. కూటికి తక్కువైనాము గాని కులానికి తక్కువ కాకపోతిమి. కూలికి పోతుందని సాటి కులస్తులు మా అమ్మను ఎగతాళి చేసేవాళ్లు, ముఖ్యంగా ఆడవాళ్లు. అయితే ఇలాంటి ఎగతాళి మాటలను అమ్మ పట్టించుకునేది కాదు. తన పనేదో తాను చేసుకుపోతూ ఉండేది. కానీ ఒక్కసారి ఒక విషయంలో మాత్రం అమ్మ చలించిపోవడం నేను చూశాను. మా చుట్టాలామె ఒక ఆమె, ఒరేయ్ కాదురా మోహన, మీ అమ్మ అల్లా కాపోళ్ళ వెంకట్రావుని ఉంచుకుందట కదరా అని అడిగింది. ఉంచుకోవడం అంటే ఏమిటో అప్పుడు నాకేం అర్థం కాలేదు. సాయంత్రం మా అమ్మ పని నుండి వచ్చిన వెంటనే, ఏమ్మా నువ్వెవరినో ఉంచుకున్నావంటగా, ఉంచుకోవడం అంటే ఏమిటమ్మా అంటూ అమాయకంగా ప్రశ్నించాను. ఎవర్రా నీకు చెప్పింది అంటూ కోపంగా అడిగింది అమ్మ. అమ్మ అంత కోపంగా ఉండటం నేనెప్పుడూ చూడలేదు. మన రవణమ్మత్త అని చెప్పాను. వెంటనే అమ్మ నన్ను రవణమ్మత్త గారింటికి లాక్కుపోయి ఆమెను అడిగింది, ఏం వదినా, నేనెవరినో ఉంచుకున్నానని మా వాడికి చెప్పావంట, నిజమేనా అని. నిజమో అబద్ధమో నాకేం తెలుసు, ఊళ్ళో అందరూ అనుకుంటూ ఉంటే నేను అన్నాను అందామె. అమ్మ కోపంతో ఊగిపోతూ ఆమెను ఏదో గట్టిగా అడుగుతోంది. ఆమె కూడా ఏదో ఇంకా గట్టిగా అరుస్తూ చెప్తోంది. నాకేం అర్థం కావటం లేదు. కాసేపటికి గొడవ అయిపోయాక ఇంటికెళ్ళాం. అమ్మ మౌనంగా ఉంది. పొద్దుగూకినా వంటాగింటా మొదలు పెట్టలేదు. అమ్మ అలా ఉండటం చూసి నాకు భయమేసింది. ఏందమ్మా అట్లాగున్నావు, మాట్లాడమ్మా అన్నాను. ఒరేయ్ నాకు ఈ క్షణమే చచ్చిపోవాలనుందిరా, కానీ నువ్వు అడ్డుపడుతున్నావురా. ఇంత నిందమోసి కూడా నేనింకా బ్రతకాలి అనుకుంటున్నానంటే నిన్ను చూసేరా, నీకోసమే బ్రతుకుతాను అంటూ లేచి వంట చేయడం మొదలుపెట్టింది. ఆ రాత్రికి అమ్మ ఏం ఆలోచించిందో ఏమో కానీ తెల్లవారగానే నన్ను మా ఊరికి దగ్గరలో ఉన్న ఒంగోలులోని హాస్టల్లో చేర్పించి అక్కడే చదువుకోమంది.
హాస్టల్లోనే ఉండి చదువుకున్నాను. సెలవులు ఇచ్చినప్పుడు మాత్రం ఇంటికొచ్చేవాణ్ణి. 10వ తరగతి పాస్ అయ్యాను. అట్లాగే ఇంటర్, డిగ్రీ కూడా పూర్తి చేశాను. తర్వాత యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషనర్ వారు నిర్వహించిన గ్రూప్ 4 పరీక్షలు రాయగా సిబిఐ ఆఫీస్లో జూనియర్ క్లర్క్గా ఉద్యోగం వచ్చింది. ఢిల్లీలో పోస్టింగ్ ఇచ్చారు. అప్పుడు చూశాను అమ్మ కళ్లల్లో మెరుపు. నాకు ఎవరెస్టు శిఖరం ఎక్కినంత ఆనందం కలిగింది ఆ మెరుపు చూసి. నాయనా, నా కష్టానికి ఫలితంరా నువ్వు. నా కష్టం బూడిద పాలు కాకుండా చేసినావు. ఇంకేం కావాలయ్యా నాకు? ఫలానా రాములమ్మ కొడుకు ఢిల్లీలో ఉద్యోగం చేస్తున్నాడు అని ఊళ్ళో అందరూ అనుకుంటూ ఉంటే గర్వంగా ఊళ్ళో తిరుగుతాను. నన్ను ఆడిపోసుకున్న అమ్మలక్కలంతా నన్ను చూసి కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ ఉంటే సంబరపడిపోతాను అంటూ ఎంతో సంతోషంతో నన్ను ఢిల్లీకి సాగనంపింది. డాడీ, డాడీ అంటూ నా కొడుకు కూతురు తట్టి లేపేసరికి ఆలోచనల్లో నుంచి యువతలికొచ్చాను. ఏంటి డాడీ అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు అన్నాడు నా కొడుకు లక్ష్మణ్. వాళ్ళమ్మ గురించే అయి ఉంటుందిలేరా అంది రేఖ. అవునా నాన్నా అన్నాడు లక్ష్మణ్. అవునరా, మా అమ్మ గురించే ఆలోచిస్తున్నాను. ఆమె నా కోసం పడ్డ కష్టాలు, బాధలు, అవమానాలు అన్నీ గుర్తుకొస్తున్నాయిరా. నానమ్మ ఊరికొస్తున్నట్లు రాసిన లెటర్ చేరుంటుంది కదా, ఇక కనపడ్డ వాళ్ళందరినీ అడుగుతూ ఉంటుంది 12వ తారీఖు ఎప్పుడు అని అన్నాను. ఇంతలో నా కూతురు రమ కల్పించుకొని, నాన్న, అసలు నానమ్మ ఢిల్లీలో మన దగ్గరే ఉండక ఆమె ఒక్కటే ఆ ఊళ్ళో ఏం చేస్తూ ఉంటుంది? మనతో పాటే తీసుకెళ్దాం అంది. నేను రేఖ వైపు చూశాను. దీనికి ఏం సమాధానం చెప్తావో చెప్పు అన్నట్లు. ఆమె ముఖం తిప్పుకుంది. రమతో అన్నాను, నానమ్మకు ఢిల్లీ అంటే ఇష్టం లేదంటమ్మా. తాను పుట్టి పెరిగిన ఆ పల్లెటూరే ఇష్టమంట. అందుకని అక్కడే ఉంటానంది. మీరు పెద్దయిన తర్వాత నానమ్మకు నచ్చజెప్పి మనతో పాటే తీసుకొద్దురు గాని అని. ఇంతలో ఒంగోలు స్టేషన్ రానే వచ్చింది. ఒంగోలులో రైలు దిగాక మరో 2 బస్సులు మారి మా ఊరికి చేరుకున్నాం. నాకు తెలుసు మా అమ్మ మా కోసం మా ఊరి బస్టాండ్లో ఎదురు చూస్తూ ఉంటుందని. నేను బస్సు దిగుతూ చూశాను. అదిగో అమ్మ చెట్టు కింద నిలబడి ఉంది. నన్ను చూసి నా వైపుకు పరిగెత్తుకుంటూ వస్తోంది. పిల్లలు, రేఖ బస్సు దిగారో లేదో అని కూడా పట్టించుకోక మా అమ్మ వైపే చూస్తూ నిలుచున్నాను. ఏవండి, మీరు బస్సు దిగగానే సరిపోయిందా? పిల్లల్ని మెల్లిగా దించండి. ఇవిగో ఈ సూట్ కేసులు పట్టుకోండి అంటూ రేఖ పిలిచేసరికి తప్పనిసరి పిల్లల్ని జాగ్రత్తగా దించి రేఖ చేతిలోని సూట్ కేసులను అందుకుని కిందకొచ్చేశాము. దుమ్ము రేపుకుంటూ బస్సు వెళ్ళిపోయింది. ఈలోపు అమ్మ నా దగ్గరకొచ్చింది. నా వైపు ఆత్మీయంగా చూస్తూ నిల్చుంది. ఎందుకో అమ్మను ఒకసారి కావలించుకోవాలి అనిపించింది. అనుకోకుండా దుఃఖం ముంచుకొచ్చింది. నా కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి. అమ్మ అంటూ ఒక్కసారిగా కావలించుకున్నాను. చిన్న పిల్లాడిలా అమ్మ స్పర్శలోని వాత్సల్యం నాకేదో తెలియని హాయిని కలిగించగా, ఏమ్మా బాగున్నావా అన్నాను. బాగున్నాను నాయనా, నువ్వు బాగున్నావా అంటూ నా ముఖాన్ని తన చేతులతో తడుముతూ ఉంది. ఆమె కళ్లకు నేనింకా 10 ఏళ్ల పిల్లాడినే అనిపిస్తూ ఉంటుంది. చుట్టూ ఉండి చూసేవాళ్లకి ఇది అతిగా అనిపించొచ్చు. కానీ ఎవరి కోసమో నేను నా అనుభూతుల్ని వదులుకోలేను కదా. తన మనవణ్ణి, మనవరాల్ని ముద్దాడింది. ఏమ్మా బాగున్నావా అంటూ కోడల్ని పలకరించింది. నా కొడుకు, కూతురు కూడా మా అమ్మతో బాగా కలిసిపోతారు. ఇక్కడున్నన్నాళ్ళు నానమ్మ నానమ్మ అంటూ ఆమె వెంటే తిరుగుతూ ఉంటారు. నాలాగే వాళ్లు కూడా సంక్రాంతి పండగ ఎప్పుడొస్తుందా, నానమ్మ దగ్గరికి ఎప్పుడు వెళదామా అంటూ ఆతృత పడుతూ ఉంటారు. బహుశా రక్త సంబంధం అంటే ఇదేనేమో. బస్టాండ్ నుంచి ఊళ్ళోకి వెళ్లాలంటే ఓ ఫర్లాంగు దూరం నడవాల్సి ఉంటుంది. ఇంట్లోకి అడుగు పెట్టామో లేదో నా కొడుకు, కూతురు నాయనమ్మ మాకు అరిసెలు పెట్టవు అంటూ అమ్మ దగ్గరికి చేరారు. పెడతానర్రా, చేసింది మీకోసమేగా అంటూ పైన చెక్క మీద పెట్టిన టిఫిన్లో నుంచి అరిసెలు తీసి పిల్లలకిచ్చింది. ఇవిగోనమ్మా, నువ్వు కూడా తిను అంటూ రేఖకి ఇవ్వబోగా, నాకిప్పుడొద్దు, తర్వాత తింటానులే అంది. ఇటివ్వమ్మా, నేను తింటాను అని నేను అరిసెలు తీసుకుని తిన్నాను. వీటికి ఇంత కమ్మదనం ఎలా వచ్చిందబ్బా? బహుశా అమ్మ తన అమ్మతనం కలిపి చేసుండొచ్చు. తెల్లవారితే భోగి పండుగ. భోగి మంటకు కావలసిన రేగి కంప, ఎండిపోయిన తాటాకులు మొదలైన వాటిని అమ్మ సిద్ధం చేసి ఉంచింది. తెల్లవారుజామున 4 గంటలకే అందరూ నిద్రలేచారు. భోగి మంటలు వేశారు. ఊరంతా భోగి మంటల సందడితో వెలిగిపోతోంది. ఆ నిప్పుల్లోనే నీళ్లు కాచుకుని అందరూ స్నానాలు చేశారు. అమ్మ ఒక్కతే బిందెతో నీళ్లు తెస్తూనే ఉంది. రేఖ అలా ఊరికే కూర్చునుంది. కనీసం మాట వరుసకైనా నేను తెస్తానులే అత్తయ్యా అని అనలేదు.
చదువుకున్నామంటారే కానీ సంస్కారం ఉండదు. ముసలామె ఒక్కటి బోరింగ్ దగ్గర నుండి నీళ్లు కొట్టుకుని తీసుకొస్తూ ఉంటే చూస్తూ ఎలా కూర్చుని ఉండబుద్దవుతుందో. కనీసం వయసునన్నా గౌరవించాలని ధ్యాస ఉండదు. ఆ రోజే కాదు, మేమున్న వారం రోజులు ఇంటి పని, వంట పని అన్నీ అమ్మే చేసింది. ఆమె దగ్గరికి మేము రావడమే మహాభాగ్యమైనట్లు, మాకు చాకిరీ చేయడమే ఆమెకు వరమైనట్లు భావిస్తుందామె. 7 రోజులు 7 నిమిషాల్లా గడిచిపోయాయి. అమ్మ అనురాగపు నీడలో, ఆప్యాయతల మేడలో, వాత్సల్యపు గుడిలో. మళ్ళీ సంవత్సరానికి గాని అమ్మను చూడలేను. ఢిల్లీ నుండి వచ్చేటప్పుడు ఎంత సంతోషంగా వస్తానో, తిరిగి వెళ్ళేటప్పుడు అంత బాధగా వెళ్ళాలి అని వెళ్ళవలసి వస్తుంది. 5-6 ఏళ్లుగా ఇది నాకు అలవాటయ్యింది. పిల్లలు బయట ఆడుకుంటున్నారు. రేఖ చుట్టాలింటికి వెళ్ళింది. అమ్మ నేను మాత్రమే ఇంట్లో ఉన్నాం. మెల్లిగా అమ్మ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను. అమ్మా, నా మీద నీకు కోపంగా లేదంటమ్మా అన్నాను. ఎందుకయ్యా అంది. నేనొక్కదాన్నే ఇక్కడ వదిలేసి వెళుతున్నందుకు అన్నాను. దానికి నువ్వేం చేస్తావయ్యా, కోడలు పిల్ల పడనీయొద్దు, నిదానంగా తనే తెలుసుకుంటుంది, అప్పుడు అందరం కలిసి ఉందాం. నా గురించి దిగులు పడుతూ నీ మనసు పాడు చేసుకోవద్దు నాయనా. నా కట్టి ఈడుందే కానీ నా ప్రాణమంతా మీ దగ్గరే ఉంటుందిరా. ఈ దూరాభారాలు మనుషులకు కానీ మనసులకు కాదురా అంది. అమ్మ ఎంత కరెక్ట్గా చెప్పింది. నిజంగా అమ్మకు చదువు రాదేమో గాని జీవితాన్ని చదివింది. దూరాభారాలు మనుషులకే గాని మనసులకు కాదు అని ఎంత చక్కగా చెప్పింది. వాస్తవానికి నేను ఢిల్లీలో ఉన్నానే గాని అమ్మని తలుచుకొని రోజుందా, అమ్మను గుర్తు చేసుకొని రోజుందా? అమ్మ ఎప్పుడూ నా మనసులోనే ఉంటుంది కదా. అమ్మా, నాకు నీ ఒళ్ళో పడుకోవాలనే ఉందే అన్నాను. పడుకో అయ్యా అంది. ఆమె ఒళ్ళో తల పెట్టి పడుకున్నాను. చిన్న పిల్లాన్నైపోయాను. అమ్మ నా తల నిమురుతూ ఏదో చెప్తోంది. ఆమె చెప్పే మాటలు నాకు జోలపాటలా వినబడి కమ్మగా నిద్రపోయాను. పిల్లలొచ్చి లేపేదాకా అమ్మ ఒళ్ళోనే నిద్రపోయాను. ఎంత ప్రశాంతంగా ఉంది. అమ్మ ఒడి దేవుడి గుడి అని ఎందుకన్నారో అర్థమయ్యింది. ఢిల్లీకి బయలుదేరే టైం అయ్యింది. సూట్ కేసులు, బ్యాగులు అన్నీ సర్దాము. అమ్మ మా కోసం చేసిన అరిసెలు, కజ్జికాయలు పెద్ద మూట కట్టింది. బస్టాండ్కి వచ్చాం. బస్సు వచ్చే టైం అయ్యింది. మనసంతా బరువెక్కిపోయింది. ఈ బరువును మళ్ళీ సంవత్సరం దాకా మోయాలి. అమ్మ పరిస్థితి కూడా ఇట్లాగే ఉంటుంది కాబోలు. కానీ పైకి ఎంతగా గంభీరంగా ఉంది. మనవడితో మనవరాలితో ముచ్చట్లాడుతోంది. వాళ్లకు ముద్దులు పెడుతోంది. బస్సు వస్తున్నట్లు హారన్ మోగింది. నా గుండెల్లో మోగినట్లయింది. అమ్మ వైపు చూశాను. అమ్మ కూడా నా వైపు చూసి తలదించుకుంది. ఆమె కళ్లల్లో తడిని నేను గమనించాను. బస్సు చాగింది. రేఖా పిల్లలు ఎక్కారు. తెలిసిన వాళ్ళెవరో బ్యాగులు, సూట్ కేసులు బస్సులో పెట్టారు. అమ్మ నా దగ్గరకొచ్చింది. నన్ను గట్టిగా కావలించుకుని నా నుడితి మీద ముద్దు పెడుతూ జాగ్రత్త నాయనా అంది. నా నోటికి మాటలు రావడం లేదు. నువ్వు జాగ్రత్తమ్మా అంటూ అస్పష్టంగా పలుకుతూ అప్రయత్నంగా బస్సు ఎక్కాను. బస్సు బయలుదేరింది. తలుపు దగ్గరే నిలబడి కిటికీలో నుంచి తల బయటపెట్టి అమ్మనే చూస్తూ చెయ్యి ఊపుతున్నాను. కిటికీలో నుండి పిల్లలు కూడా అమ్మకు చేతులు ఊపుతూ టాటా చెప్తున్నారు. అమ్మ కూడా చెయ్యి ఊపుతూ నిలుచుని ఉంది. బస్సు రేపుతున్న దుమ్ముకు అమ్మ ముఖం కనిపించలేదు. నాకు తెలియకుండానే కళ్లల్లో నీళ్లు ఉబుకుతున్నాయి. వాటిని తుడుచుకుంటూ సీట్లో కూర్చున్నాను. బస్సు భారంగా ఆ మట్టి రోడ్డుపై పోతోంది. అచ్చం నాలాగే. అమ్మకు నాకు మధ్య అడ్డుగా ఒక రేఖ. ఆ రేఖ నా రేఖ కావడం నా దౌర్భాగ్యం. రేఖలో మార్పు వచ్చి ఈసారి సంక్రాంతికి వచ్చినప్పుడైనా అమ్మను నాతో పాటు తీసుకెళ్ళాలి అని గట్టిగా కోరుకుంటూ, దేవుడా నా ఈ కోరికను తీర్చవయ్యా అంటూ గుర్తుకొచ్చిన దేవుళ్ళందరినీ పేరు పేరున మొక్కుకుంటూ మెల్లగా కళ్ళు మూసుకున్నాను. కథ సమాప్తమండి. కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.